గైస్ రీసెంట్గా మార్కెట్లోకి డీప్ సీక్ ఏఐ అని చెప్పేసి ఒకటి లాంచ్ అయింది. అసలు ఇది లాంచ్ అవ్వగానే మార్కెట్ మొత్తం ఇట్లా షేక్ అయిపోయింది. ఈ డీప్ సీక్ ఏఐ అనేది చాట్ జీపీటీ, జెమినై అండ్ కోపైలట్ కన్నా చాలా రెట్లు బెటర్ అంటున్నారు. మరి దీంట్లో రియాలిటీ ఎంత ఉంది, నిజంగా చాట్ జీపీటీ కన్నా గ్రేటా, ఇవన్నీ క్వశ్చన్స్కి సొల్యూషన్ ఈ వీడియోలో ఉంది. బేసికలీ డీప్ సీక్ ఏఐ అనేది డీప్ సీక్ ఐఎన్సీ అనే ఒక చైనీస్ కంపెనీ తయారు చేసింది. నేను దీన్ని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చాట్ జీపీటీ కన్నా గ్రేటా, అసలు నీ స్పెషాలిటీస్ ఏంటివి? దానికి డీప్ సీక్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, బేసికలీ ద పర్పస్ ఆఫ్ డిజైనింగ్ డీప్ సీక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ చాట్ జీపీటీ. అండ్ దీని స్పెషాలిటీస్ ఏంటి అని అంటే, ఇట్ కెన్ అండర్స్టాండ్ ద చైనీస్ లాంగ్వేజ్ అండ్ ఇట్ కెన్ వర్క్ యాజ్ పర్ చైనీస్ కల్చర్. సో ఇక్కడ యాజ్ ఎ కన్జ్యూమర్ వీ ఆల్వేస్ expect a solution which is globally valid, not as per Chinese culture. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదైనా ఏఐ అసిస్టెంట్కి ఆర్ ఎల్స్ చాట్ జీపీటీకి, లెట్స్ సే చాట్ జీపీటీకి అయినా సరే మనకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. ఎందుకనంటే టు గివ్ మోర్ అక్యురేట్ రిజల్ట్స్. మరి ఈ కేసులో డీప్ సీక్ ఏఐకి నేను డైరెక్ట్ క్వశ్చన్ చేసిన, డూ యూ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్ అని చెప్పేసి, ఇట్ ఈస్ క్లియర్లీ స్టేటింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటర్నెట్ యాక్సెస్. మరి ఇది ఏ బేసిస్ ప్రకారం మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది? నార్మల్లీ మనం అడిగిన క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఇవ్వడానికి ఇలాంటి ఏఐ అసిస్టెంట్స్ దే యూజ్ డేటాబేస్. సో మరి దీని డేటాబేస్ ఎప్పుడు లాస్ట్ అప్డేట్ అయింది అని అంటే జూలై 2023. ఇక్కడ మీరు క్వశ్చన్ చేయొచ్చు, చాట్ జీపీటీ కూడా డేటాబేస్ పైనే బేస్ అయి వర్క్ అవుతుంది కదా అని చెప్పేసి. లేదు, చాట్ జీపీటీ హ్యాస్ ఇట్స్ ఓన్ సర్చ్ ఇంజన్ అండ్ ఇట్ హ్యాస్ ఇంటర్నెట్ యాక్సెస్. బేసికలీ ఇక్కడ చాట్ జీపీటీ కూడా డేటాబేస్ పైనే వర్క్ అవుతుంది అండ్ ఇట్ హ్యాస్ ఇంటర్నెట్ యాక్సెస్ టు గివ్ యూ మోర్ అక్యురేట్ అండ్ జెన్యూన్ రిజల్ట్స్. When it comes to deepfake AI, it's not deepfake, it's deep seek AI. చూడండి పేరులోనే నాకు ఇక్కడ డీప్ సీక్ ఏఐకి అసలు ఇంటర్నెట్ యాక్సెసే లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఏఐ అసిస్టెంట్ మనకు అవసరమా? అండ్ చైనీస్ కల్చర్ ప్రకారం ఆన్సర్స్ ఇచ్చే ఏఐ అసిస్టెంట్ మనకెందుకు? నేనేం చెప్తా అంటే, డీప్ సీక్ని తీసి పక్కన పడేసేయండి. ఇక్కడ కంపేర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, చాట్ జీపీటీ అండ్ జెమినై ఈ రెండింటిని కంపేర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చాట్ జీపీటీ విన్స్. వై? బికాస్ ఇట్ గివ్స్ యూ వెరీ స్ట్రక్చర్డ్ డేటా అండ్ వెరీ స్ట్రక్చర్డ్ సొల్యూషన్ వెన్ ఇట్ కంపేర్ టు జెమినై. ఎందుకంటే జెమినై ఇచ్చే సొల్యూషన్స్ కొన్నిసార్లు అన్సాటిస్ఫాక్టరీగా ఉంటాయి. జెమినై అన్ని కేసెస్లో వర్స్ట్ కాదు. వెన్ యూ ఆస్క్ సంథింగ్ రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ డేటా గురించి, ఇట్ గివ్స్ యూ వెరీ స్ట్రక్చర్డ్ సొల్యూషన్. అన్ని ఆస్పెక్ట్స్లో ఇది చాట్ జీపీటీ తోటి కంపారిజన్ చేయలేము. ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, డీప్ సీక్ ఏఐ అనేది ఒక ఓవర్ హైప్డ్ ప్రోడక్ట్. దీంట్లో అంత సినిమా లేదు. ఒకవేళ దాంట్లో అంత సినిమా ఉన్నా సరే మనము దాన్ని యూజ్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకనంటే ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ చైనా. మనం నార్మల్గా ఈ చాట్ అసిస్టెంట్స్ని డైలీ లైఫ్లో వచ్చే క్వశ్చన్స్కి కానివ్వండి, ఆర్ ఎల్స్ ఏదైనా పని ఎలా చేయాలి అండ్ మన యాక్టివిటీస్లో మోస్ట్ ఆఫ్ ద టైం మనం దాన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. సో ఇండైరెక్ట్లీ మనం దానికి డేటా ఇస్తున్నాము. మనం డేటా ఎవరికి ఇస్తున్నాము? ఇక్కడ చైనాకి ఇస్తున్నాము. సో డేటా మ్యాటర్లో చైనా తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డోంట్ డిపెండ్ టూ మచ్ ఆన్ ఎనీ ఏఐ అసిస్టెంట్. So guys, I hope you have a good clarity on DeepSeek AI and ChatGPT and all kind of AI assistants. So ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి? లైక్ చేయాలి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఈ వీడియోని అందరితో షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బై బాయ్.